అందరికీ నమస్కారం అండి. స్ఫూర్తి కందివనం గారు రచించిన నాయన చెప్పిన అబద్ధం అనే కథను ఇప్పుడు మనం విందాం. నేల దిక్కు తలకాయ ఏలాడేసి ఆలోచించుకుంటా చిన్నగా నడుస్తున్నాడు అంజి. రేపో మాపో తెగిపోయేటట్టున్న అంజి చెప్పు సడన్గా ఓ రాయికి గుద్దుకుని తెగిపోయింది. దాబాన ముందరికి పడేటోడు జరంత బ్యాలెన్స్ చేసుకుని చెప్పు దిక్కు చూసుకున్నాడు. చిరాకుగా ముఖం పెట్టి కాలు రాక్కుంటా ఆడనే పక్కకున్న ఓ యాప చెట్టు కిందికి పోయి ప్యాంటుకు గుండిపోతే వాళ్ళ అమ్మమ్మ పెట్టిన 2 పిన్నీసులలోకేంచి ఒకటి తీసి చెప్పుకు పెట్టిండు. తర్వాత దాన్ని కాలికి తొడుక్కొని 4 అడుగులు ముందరికి పోయి మళ్ళా పోబుద్దిగాక ఆగి వెనక్కొచ్చి ఈపుకున్న బ్యాగు తీసి చెట్టు కింద పెట్టి తాను కూడా అక్కడనే కూసున్నాడు. మట్టిలో పడున్న యాప పుల్లను తీసుకొని ఏం తోచనోలాగా మట్టిలో ఏవో గీతలు గీస్తున్నాడు. అరే అంజీ, ఏడగూసినవేందిరా, స్కూల్కి రావా అని కేకేసింటూ అక్కడి నుంచే పోతున్న వెంకటేష్. దోస్తు గొంతు వినవడంగానే తల పైకెత్తి ముఖం మీద పడుతున్న ఎండకు కళ్ళు చిన్నంగా చేసి చూసిండు అంజి. స్కూల్కి రావా మళ్ళడిగిండు వెంకటేష్. నీవోరా, నేను వెనక సిరి వస్తా అన్నాడు అంజి. వెంకటేష్ సరే అన్నట్లు చూసి మళ్ళా బడివాట పట్టిండు. దోస్తు పోయినాక అంజి జేబులకేంచి తన చేతివాచి బయటికి తీసి దాని వంకనే దీర్ఘంగా చూస్తుంటే చేదు గుళికల్లాంటి యాదులు కండ్ల ముంగట మెదిలేటాలకు తన కండ్లుల్లా నీళ్లు తిరిగినాయి. చేతిల కాగితాలు పట్టుకొని దబదబా నడుచుకుంటా వస్తున్న శ్రీశైలం సార్ని చూసి, సార్ వస్తున్నట్రా, పాండ్రి లోపలికి అనుకుంటా పోరగాళ్లంతా క్లాసు లోపటికి ఉరికి ఎవరి ప్లేస్లో వాళ్ళు కూసున్నారు. శ్రీశైలం సార్ క్లాసు లోపలికి రాగానే, అరే సింగిల్ గాన్ లెక్క బయట తిరుక్కుంటా ఉండకపోతే క్లాసులనే ఉండొచ్చు కదరా, హెచ్ఎం సార్ చూసిండంటే మమ్మల్ని కోపం అవుతాడు, ఆడపిల్లలు చూడుండ్రి బుద్ధిగా క్లాసులనే కూసున్నారు అని మగ పోరగాళ్ళందరినీ కసిరిండు. ఆయనట్లా అనేటాలకు పిల్లలందరూ పకపక నవ్వుతుంటే నవ్వుండ్రి ప్రోగ్రెస్ కార్డులు వచ్చినాయి, ఇప్పుడు మార్కులు చెప్తా కదా, అప్పుడు చెప్తా ఒక్కొక్కళ్ళ పని అన్నాడు. ఇక పిల్లలందరూ గుసగుసలు మొదలుపెట్టిండ్రు. శ్రీశైలం సార్ అటెండెన్స్ తీసుకొని ఒక్కొక్కరి ప్రోగ్రెస్ కార్డు తీసి మార్కులు చెప్తున్నాడు. ఈసారి వెంకటేషు ఫస్ట్ వచ్చిండు అని శ్రీశైలం సార్ చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టిండ్రు. తర్వాత మిగతా పిల్లలవి కూడా మార్కులు చెప్పి ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చినాక ఆకన్న పిలిచిండు అంజి పేరు. సార్ తన పేరు పిలవంగానే బెదురుగా లేచి నిలబడిండు అంజి. శ్రీశైలం సార్ అంజి బెంచి దగ్గరికి పోయి, ఒరే అంజిగా, ఈసారి నీవు కూడా ఫస్ట్ వచ్చినావు అన్నాడు. అంజితో సహా క్లాసులో పిల్లలందరూ పరేశాన్ అయ్యుండ్రు. మన అంజిగాడు లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చిండు అని బిగ్గరగా నవ్విండు శ్రీశైలం సార్. ఇక అది వినంగానే క్లాసులో పోరగాళ్ళందరూ కూడా సారెంబడి బిగ్గరగా నగబట్టిండ్రు. అంజికి అగుమానంతోని ముఖం ముడుచుకుపోయింది. ఇది మొదటిసారి ఏమీ కాదు, అంజికి ఎప్పుడూ క్లాసులో తక్కువ మార్కులే వస్తుంటాయి. ఈసారి ఏకంగా ఫెయిల్ అయ్యిండు. అందుకనే శ్రీశైలం సారు అట్లా వెటకారంగా అన్నాడు. అంతలోనే శ్రీశైలం సార్ మళ్ళా కోపగుండి ముఖం పెట్టి, నిన్ను తిట్టి నాకు యాసరకొస్తుంది గాని నీవు మాత్రం చదువుతలేవు. మీ నాయన నిన్ను ఎట్లనన్నా చదివియ్యాలని నీకోసం కష్టం చేస్తుంటే నీవేమో ఇట్లా చదవకుండా ఫెయిల్ అవుతున్నావు అని అంజి చేతుకున్న వాచి చూసి, అబ్బో మళ్ళా ఆఫీసర్లాగా చేతికి వాచి కూడానా, చదువు మీద ఖాయిష్ లేదు కానీ ఈ సోకులకి తక్కువ లేదు అన్నాడు. ఆ మాట అనగానే క్లాసులు అందరూ మళ్ళా పక్కపక్క నవ్వుతుంటే సిగ్గుతోని తలక కిందికేసి నిలబడిండు అంజి. ప్రోగ్రెస్ కార్డులా మీ నాయనతోని సంతకం పెట్టించుకుని రేపు తీసుకురా అని కోపంగా అంజికి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చి బోర్డు కాడికి పోయిండు శ్రీశైలం సార్. మీ నాయనతోని సంతకం పెట్టించుకునిరా అనే వరకు ఇక అంజికి గుండె బగిలినంత పని అయింది. ఏం చేయాలో అర్థం కాలే, ఏం తోస్తలేదు అంజికి. పరీక్షలుల్లా ఫెయిల్ అయ్యిందని తెలిస్తే తండ్రి ఎంత గరమవుతాడో అని చాలా బుగులవుతుంది తనకి. ఇదిట్లుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలే ఒక దిక్కు తండ్రితోని కార్డుల సంతకం ఎట్లా పెట్టియాలా అని అంజి బుగ్గలు పట్టుకుని ఉంటే స్కూల్ గంట కొట్టే టైంకి శ్రీశైలం సార్ అంజి తండ్రి బసవయ్యను స్కూల్ కాడికి రమ్మని కబురు పెడితే బసవయ్య సరిగ్గా అదే టైంకి వచ్చిండు.
ఇంకేముంది, పెనం మీద నుంచి పొయ్యలు పడ్డట్టయింది అంజి పరిస్థితి. అంజి దగ్గరున్న ప్రోగ్రెస్ కార్డు తీసుకొని, శ్రీశైలం సార్, ఇగో బసవయ్య, మొత్తం అన్ని సబ్జెక్టులల్లా ఫెయిల్ మార్కులే. ఇంతకు ముందన్నా జర పాస్ మార్కులు వచ్చేది, ఈసారి అది కూడా లేదు. ఇట్లయితే కష్టం. పనికి పోయి ఇంటికి వచ్చినాక నీవు కూడా జర టైం తీసుకొని వాడు ఎట్లా చదువుతున్నాడని అప్పుడప్పుడన్నా పట్టించుకోవాలి. ఈ మధ్య స్కూల్కి డొమ్మాలు కూడా ఎక్కువైనాయి. అడిగితే ఆ పనికి పోయినా ఈ పనికి పోయినా, లేకుంటే మా అమ్మమ్మకు సుస్తయ్యింది అని ఇట్లన్ని జోట మాటలే చెప్తుండు. అందుకే సంతకం పెట్టించుకురమ్మంటే మళ్ళా ఇంకేం కథలు చెప్తాడో అని మళ్ళా నిన్ను పిలిపించిన. జర నీవు కూడా పిల్లగాడు ఏం చేస్తున్నాడు, చదువుతున్నాడా లేదా, స్కూలుకి సరిగ్గా పోతున్నాడా లేదా అని కొంచెం పట్టించుకోవాలి బసవయ్య అని చెప్పి అంజి తండ్రికి మార్కులు చూపి కార్డులో సంతకం పెట్టి పంపమన్నాడు. బసవయ్య అట్లాగే సార్, ఇప్పటి సంధి చూసుకుంటా అని వినయంగా చెప్పి ప్రోగ్రెస్ కార్డు తీసుకొని కోపంగా అంజి రెక్కబట్టుకుని ఇంటికి గుంజుకుపోయిండు. ఇంటికి పోంగనే బసవయ్య ఆవేశంగా అంజిని తిట్టుకుంటా ఈపులు వలగొడుతుంటే, అరే బసవయ్య, పిల్లగాడినట్లా బాధపడితివి, ఏమైంది అనుకుంటా ఇంట్లో నుంచి ఉరుకొచ్చి అంజిని పక్కకు గుంచింది ముత్తవ్వ. నీవు అడ్డం రాకత్తా, జరుగు, ఇవాళ వాడు సచ్చిండు నా చేతిలో అనుకుంటా ఇంకెంత ఆవేశంగా ఊగిపోయిండు బసవయ్య. తెక్కగాన వట్టిందా బసవయ్య నీకు? ఒక్కగానొక్క బిడ్డాయే, వాడిని పట్టుకుని నా చేతులు సచ్చిండు అది అంటావా? జరాగు, అసలేమైంది? అల్లుడిని మందలింపుగా అన్నది ముత్తవ్వ. ఒక్కగానొక్క బిడ్డ కాబట్టే వాడిని చదివియ్యనీకే నేనెంత కష్టపడుతున్నానో నీకు తెలవదా అత్త? వాడేమో చక్కగా చదువుతనే లేడు, కనీసం స్కూలుకు కూడా చక్కగా పోతలేడంట. స్కూల్లో టీచర్లు సారోళ్ళు అడిగితే రోజుకొక కథ చెప్తుండంట. ఇవాళ వాళ్ళ సారు నన్ను పిలిచి ప్రోగ్రెస్ కార్డు చూపుకుంటా చెప్పిండు, అన్ని సబ్జెక్టులల్లా ఫెయిల్ అయ్యిండు. మళ్ళా ఏదో క్లాసులో ఫస్ట్ వచ్చినో లెక్క చేతికి ఆ వాచ్ ఒకటి. చదువు లేదు కానీ ఈ ఏతులకేం తక్కువ లేదు. అసలు ఈ స్కూల్కి పోకుండా యాడికి పోతున్నావురా అనుకుంటా మళ్ళా అంజిని కొట్టనీకే ముందుకొస్తుంటే ముత్తమ్మ అల్లుడికి అడ్డుపడి, నీ ఉండు బసవయ్యా, నేను మాట్లాడతా కదా వాంతోని, పసిబిడ్డను పట్టుకొని అట్లా కొడతా అని మీదికి వస్తవేంది అని కసిరింది. బసవయ్య అసహనంగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు వెక్కి వెక్కి ఏడుస్తున్న మనవణ్ణి దగ్గరికి తీసుకొని చెంపల మీద నుంచి దారకట్టిన కన్నీళ్లను ఆమె పైట కొనతోని తుడిసి, ఆయన అంజీ, ఎందుకు కొడక అట్లా చేస్తున్నావు? చదువుతలేవంట, ఈ స్కూలుకు కూడా సరిగ్గా పోతలేవా? ఎందుకు? మీ నాయన నీ కోసం ఎంత కష్టపడుతున్నాడో నీకు ఏరికే కదా. ఇప్పుడు కూడా మీ నాయన నిన్ను కోపంతోని కొట్టలేదు. నీవిట్లా చదువుకోకుంటే నీ భవిష్యత్తు ఏమైతుందా అని బాధతోనే కొట్టిండు. నిన్ను కొట్టిండు కానీ చూడు మీ నాయన ఎంత బాధపడుతున్నాడో అన్నది. అంజి ఏం మాట్లాడకుండా ఏడుచుకుంటా అమ్మమ్మ మొహం చూసుకుంటా నిలబడిండు. చూస్తున్నావా అత్త, నీవు నేను ఎంతగానం అడుగుతుంటే నోట్ల బెల్లం ముక్క పెట్టుకున్నట్టు నోరే తెరుస్తలేడు అన్నాడు బసవయ్య. అరే నేను అడుగుతున్నా కదా బసవయ్య, నీవుకో అని అల్లుడికి నచ్చజెప్పి మనవడి దిక్కు తిరిగి మనవడి గడ్డం పట్టుకుని, చెప్పు కొడుక, ఎందుకు చదవతలేవు? అమ్మమ్మకు కూడా చెప్పవా? చెప్పకుంటే ఇక నీకు నాకు మాటలే వద్దు పో లాలనగా అన్నది ముత్తవ్వ. అంజి నేల దిక్కు చూసి మళ్ళా ముత్తవ్వ దిక్కు చూసి షట్టుతోని ముక్కు తుడుచుకొని చిన్నగా, అది కాదమ్మమ్మ, నాయన ఆ మధ్య ఓ రోజు చేనుకాడికి పురుగుల మందు తీసుకుపోయిండు కదా, అందుకే అన్నాడు ఏడుపు గొంతుతోని. అంజి మాటలకు ఏం అర్థం కాక బసవయ్య ముత్తవ్వ తన దిక్కు ప్రశ్నార్థకంగా చూసిండ్రు. దానికి నీవు ఈ స్కూల్కి పోకపోవడానికి ఏం సంబంధం అడిగింది ముత్తవ్వ. కొడుకు ఏం సమాధానం చెప్తాడా అని బసవయ్య కూడా ఆతృతగా చూస్తున్నాడు. అది అది పోయినేడాది అమ్మకు బాగా సుస్తయి మంచంలో పడ్డది కదా, అదే టైంలో తీరా పంట చేతికొచ్చే టైంకి వర్షాలు పడి మన పంట మొత్తం నాశనం అయ్యింది. ఇక నాయనకు గుండె వలిగి ఏడుస్తుంటే అమ్మ దినామది చూడలేక ఆమె వల్ల నాయనకు ఇంగింత భారం కావద్దని ఆ దినం మనం ఎవ్వరం ఇంట్లో లేనప్పుడు పురుగుల మందు తాగి నన్నిట్లా వదిలేసి పోయింది కదా. ఇక ఈసారేమో నకిలీ విత్తనాల వల్ల పెట్టిన పైసలన్నీ ఆగమైనయి. మన చేను చూసుకొని ఓ రోజు నాయన మస్తు ఏడ్చిండు. అందుకే ఇక నాయన కూడా అమ్మ చేసినట్టే చేసి ఎక్కడ నన్ను దిక్కులేనిలో లెక్క చేస్తాడో అని భయపడి
అని ఆగిపోయిండు అంజి. భయపడి ఆదుర్దాగా అడిగిండు బసవయ్య. అంజి బెదురుగా తండ్రికెళ్ళి చూసి మళ్ళా ముత్తవ్వ వంక చూసి భయపడి రోజు ఇస్కూలుకు పోయినట్టు పోయి నాయన చేనుకాడికి పోయినాక నాయనకు తెలవకుండా నేను కూడా చేనుకాడికి పోయి రోజంతా ఆడనే ఉండి నాయనని చూసుకుంటా ఉంటుంటి. అప్పుడు నాయన అమ్మలాగా ఏమన్నా చేస్తే నేను ఆడనే ఉంటా కాబట్టి నాయన్ని ఆపొచ్చు అని చెప్పి అరచేతులతోని కండ్లుల్ల నుంచి వస్తున్న నీళ్లను తుడుచుకున్నాడు అంజి. అంజి మాటలు విని ముత్తవ్వకు బసవయ్యకు మనసంతా కసిపిషయింది. బసవయ్యకు కండ్లుల్ల నీళ్లు పెళ్ళువికినాయి. ఎంబడే కొడుకును గుండెలకు అదుముకొని, ఇంత ఆలోచన చేసినవా, పెద్దోడివైపోయినవరా అంజిగా, తెలుసుకోలేకపోయినరా, అనవసరంగా నీ మీద చేయి చేసుకున్న కొడక, నన్ను క్షమించు అన్నాడు. ముత్తవ్వకు కూడా కండ్లుల్ల నీళ్లు తిరిగినాయి. చూస్తివా అల్లుడు, అనవసరంగా వాని మీద చేయి చేసుకున్నావు, నా మనవుడు బంగారం అని అపురూపంగా మెటికలు విరిసింది. బసవయ్య చిన్నగా నవ్వి కొడుకు తలను ప్రేమగా నివిరి, అట్లాంటి పని అస్సలు చెయ్యను కొడక, ఎంత కష్టం వచ్చినా నిన్ను ఇడిచిపెట్టి యాడికి బోను ఒట్టు అని కొడుకుకి మాటిచ్చింది. అది విన్నెంబడే అంజి ముఖం పున్నమిలాటి చంద్రుడి లెక్క వెలిగిపోయింది. తండ్రిని గట్టిగా కావలించుకున్నాడు. తర్వాత బసవయ్య కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకుని, అంజీ, ఈ వాచి ఎక్కడదో నీకు యాదుందా అని అడిగిండు. అంజి ఉంది అన్నట్టు తలాడిచ్చి, ఓసారి మనూర్ల జాతర అయినప్పుడు అమ్మ ఓ షాపులు ఈ వాచి చూసి పైసలు లేవు అంటే కూడా నీతోని కొట్లాడి మరీ ఇప్పించింది నాకు ఈ వాచి అని చెప్పిండు. ఎందుకు ఇప్పించిందో తెలుసా? ఇప్పించినాక నాతో ఏమన్నదో నీకు తెలుసా కొడక? నా కొడుకు మంచిగా చదివి క్లాసులో ఫస్ట్ వస్తే క్లాస్కు లీడర్ అవుతాడు. అప్పుడు నా కొడుకు అందరి పిల్లల్లా స్పెషల్గా కనబడాలి కదా, అందుకే నీ వద్దంటుంటే కూడా ఇంతగానం కొట్లాడి కొన్నవానికి ఈ వాచి అనుకుంటా మస్తు మురిసిపోయింది. మీ అమ్మ ఆ దినం దాన్ని చూసుకుంటా పెండ్లాన్ని యాది చేసుకుంటా చెప్పిండు బసవయ్య. నిజంగానా నాయనా? కండ్లుల్లా అమాయకత్వాన్ని నింపుకొని ఆతృతగా అడిగిండు అంజి. అవు కొడక, నిజం చెప్పిండు బసవయ్య. అంజి తన చేతికున్న వాచి తీసి, అట్లయితే అమ్మ కోసమన్నా ఇప్పటి సంధి మంచిగా చదువుకుంటా, అమ్మ కోరిక తీర్చినాకనే మళ్ళా ఈ వాచి పెట్టుకుంటా అని చెప్పి ఆ వాచిని భద్రంగా దాచిపెట్టుకున్నాడు. ముత్తవ్వ అల్లుడి వంక అనుమానంగా చూసింది. బసవయ్య అత్తను చూసి సన్నగా నగిండు. ఆ నవ్వుకి అర్థం ముత్తవ్వకు అర్థమైంది. కొడుకుని మాచనీకే బసవయ్య చిన్న అబద్ధం ఆడిండు అని గ్రహించి ఆమె కూడా హాయిగా నగింది. ఇక తండ్రి చేను కోసం ప్రాణాలు తీసుకోను అని మాటిచ్చే వరకు అంజికి జర మనసు కుదుటపడింది. తాను కూడా తండ్రికిచ్చిన మాట ప్రకారం ఎట్లనన్నా తల్లి కోరిక తీర్చాలని ఇక అప్పటి సంధి రోజు మంచిగా స్కూల్కి పోయి ఈసారి పరీక్షలు కష్టపడి చదివిండు. ఇవాళ ప్రోగ్రెస్ కార్డులు ఇస్తామన్నారు స్కూల్లో. తల్లి కోరిక నెరవేర్చగలుగుతానో లేదో అని చాలా టెన్షన్ అవుతుంది అంజికి. అందుకే తనకి ఈ స్కూల్కి పోవాలంటేనే భయంగా ఉంది. పైకి లేచి నిలబడి తన వాచిని తిరుగు ప్యాంటు జేబులో పెట్టుకుని చిన్నగా నడుచుకుంటా ఈ స్కూల్కి పోయిండు అంజి. బెల్లు కొట్టంగానే ఎప్పట్లాగానే శ్రీశైలం సార్ క్లాసులకు వచ్చిండు. ప్రోగ్రెస్ కార్డులు తీసి, ఈసారి ఫస్ట్ ర్యాంకు అంజికి వచ్చింది అన్నాడు చిన్నగా. నమ్మకం కుదరనోడ్లాగా మళ్ళా అంజి ప్రోగ్రెస్ కార్డునే చూసుకుంటా. ఎప్పట్లాగానే సార్ జోక్ చేస్తున్నాడేమో అని క్లాసుల పిల్లలంతా నవ్వుడు షురూ చేసిండ్రు. అప్పుడు శ్రీశైలం సార్ ఈసారి నిజంగానే ఫస్ట్ వచ్చిండ్రా, మన అంజిగాడు పిల్లలందరినీ ఓసారి కలే చూసి అన్నాడు. క్లాసులో అందరూ ఒక్కసారిగా హతాశులయ్యిండ్రు. దోస్తుకు నిజంగానే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని వెంకటేశు మస్తు ఖుషయ్యిండు. అంజి ఇక మస్తు సంతోషంగా నవ్వుకుంటా లేచి నిలబడిండు. శ్రీశైలం సార్ అంజి దగ్గరకు వచ్చి, అట్లెట్లొస్తీవిరా ఫస్ట్ ర్యాంకు అనుకుంటా అంజి భుజం తట్టి నగిండు. అంజి కూడా నవ్వుకుంటా ప్రోగ్రెస్ కార్డు తీసుకున్నాడు. తర్వాత జేబులకేంచి తన వాచి తీసి కీ తిప్పి టైం కరెక్ట్గా సెట్ చేసి చేతికి పెట్టుకున్నాడు. స్కూల్ వెళ్ళి కొట్టంగానే ఉరుక్కుంటా ఇంటికి పోయి, అమ్మమ్మ, నాయనా, నేను క్లాసులో ఫస్ట్ వచ్చిన, నేను క్లాస్ లీడర్ అయినా, అమ్మ కోరిక తీర్చిన, అందుకే నా చేతికి ఇక అమ్మ ఇచ్చిన వాచి కూడా పెట్టుకున్నా,
ఇప్పుడిక ఎవ్వరూ నన్ను ఎక్కిరియరు అనుకుంటా సంబరంగా ఎగుర్లాడుతుంటే కొడుకుని చూసుకొని బసవయ్యకు, మనవడిని చూసుకొని ముత్తవ్వకు కళ్ళు మురిసినాయి. తన నాయన చెప్పిన అబద్ధం వల్ల అంజిలో వచ్చిన మార్పుకు ముత్తవ్వ గోడకున్న కూతురి ఫోటోను చూసి తృప్తిగా నగింది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.